హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శేఖర్. మీరు చూస్తున్నారు శేఖర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, మనకు ఇంత పెద్ద హైదరాబాద్ లో మనము ఏ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది, ఎలాంటి లొకేషన్ లో మనకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకోవచ్చు. సో ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే మన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అనమాట. సో టాపిక్ లోకి వెళ్ళినట్టయితే, మనం ఈ హైదరాబాద్ లో మనం ఏ లొకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు మల్టిపుల్ రిటర్న్స్ వస్తాయి, ఎలాంటి లొకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేసుకునే కస్టమర్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, ప్రైమ్ లొకేషన్స్ అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో మనం మేజర్ గా చూసుకున్నట్టయితే, మనకు ప్రజెంట్ మనకు ఓఆర్ఆర్ అనేది 158 కిలోమీటర్లతో మనకు ఓఆర్ఆర్ అనేది ఉంది. టోటల్ గా మనం చూసుకుంటే ఈ సిటీ లిమిట్స్ అనేది ఈ ఓఆర్ఆర్ క్రాస్ అయ్యి దగ్గర మనకు ఈ ఓఆర్ఆర్ క్రాస్ అయ్యి సిటీ ఇంకా కూడా ఎక్స్టెన్షన్ అవుతూ వెళ్తుంది అనమాట. సో కాబట్టి ప్రజెంట్ చాలా మంది కస్టమర్స్ కూడా సిటీకి దగ్గరలో కావాలి, మా హైవేలోనే కావాలి, మా ఊరు వెళ్తున్నప్పుడు వెళ్తూ మా ప్లాట్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనే ఒక అపోహలో ఉంటారు. దయచేసి కస్టమర్స్ అందరికీ నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు వెళ్ళే హైవేలో మీరు ప్రాపర్టీ తీసుకుంటే మీరు చూసుకోవడానికి పనికొస్తుంది. కానీ మీరు పెట్టే మీ యొక్క హైవేలో ఎలాంటి గ్రోత్ ఉంది, ఎలాంటి డెవలప్మెంట్ వస్తుంది, ఎలాంటి కంపెనీస్ మనకు రాబోతున్నాయి అనే దాని గురించి మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే మనం అనేది పెట్టేది పెట్టుబడి. మనం పెట్టే పెట్టుబడి ఏదైతే ఉందో, మనం పెట్టింది 3-4 ఇయర్స్ లో డబుల్ అయ్యేలా ఉండాలి. కొన్ని ప్లేస్లలో 2 ఇయర్స్ డబుల్ అవుతున్నాయి, కొన్ని ప్లేస్లలో 3 ఇయర్స్, అదేవిధంగా కొన్ని ప్లేస్లలో 4-5 ఇయర్స్ కూడా డబుల్ అయ్యే ప్లేసెస్ ఉన్నాయి. కానీ మనం పెట్టే ప్లేస్ ఎలాంటిది, 2-3 ఇయర్స్, 3-4 ఇయర్స్, 4-5 ఇయర్స్ అనే ఒక ప్రైమ్ లొకేషన్ ఎలా మనం క్యాల్కులేట్ చేయాలని ఒకసారి చూసుకున్నట్టయితే, మెయిన్ థింగ్ అండి అందరూ గమనించవలసింది, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందో, ఎక్కడైతే కనెక్టివిటీ బాగుంటుందో, ఎక్కడైతే రవాణా పరంగా కానీ ఎంప్లాయీ పరంగా కానీ ఏదైతే మన కనెక్టివిటీ మంచి లొకేషన్స్ ఏవైతే ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మల్టిపుల్ రిటర్న్ తీసుకునే అవకాశం అందరికీ ఉంది. ఇది మనం ఎలా ఐడెంటిఫై చేయాలని చూసుకున్నట్లయితే, మనకు మేజర్గా ఒక ఏరియా డెవలప్ అవ్వాలంటే, ఒక ఏరియాకి కంపెనీస్ రావాలంటే మేజర్ మనం చూసుకోవాల్సిన విషయాలు 3. ఒకటి రోడ్వేస్ అనేది ఎక్కడ బాగా అభివృద్ధి చెందుంటే, ఎక్కడ బాగా కనెక్టివిటీ ఉంటే రోడ్వేస్ పరంగా అక్కడ మంచి ఎక్స్పోర్ట్ అనేది ట్రావెల్స్ అనేది చాలా ఉంటుంది అనమాట. మనకు రెండో పాయింట్ వచ్చేసి మనకు ఎయిర్వేస్ కనెక్టివిటీ ఏ లొకేషన్స్ లో ఉంది, ఏ లొకేషన్స్ లో మనం ఎయిర్వే కనెక్టివిటీ ఉండడం ద్వారా మనకు ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్ కార్లలో బస్సులలో తిరుగుతున్నాడు, కానీ నెక్స్ట్ రాబోయే జనరేషన్ అందరూ కూడా ఎయిర్వేస్ తిరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ చాలా మంది ఆటో నుండి బెంచ్ కార్ వరకు ఎయిర్పోర్ట్ వరకు వెళ్తుంది. సో అదే విధంగా మనం రానున్న రోజులలో మన పిల్లలు మొత్తం కూడా ఎయిర్వేస్ లో రన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం పెట్టే పెట్టుబడి ఎప్పుడైతే ఎయిర్వేస్ కి రోడ్వేస్ కి కనెక్టివిటీ బాగుంటుందో అక్కడ ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్ కంపెనీస్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే బిలియనీర్స్ అందరూ కూడా వాళ్ళు ఇన్ కేస్ అమెరికా నుండి మనం ఇటు రావాలి అనుకోండి, హైదరాబాద్కి రావాలనుకుంటే వాళ్ళు ఇమీడియట్ గా ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగడం జరుగుతుంది. వాళ్ళు నియర్ బై ఒక ½ అవర్ జర్నీ చూసుకోవడం జరుగుతుంది అన్నమాట, ఇన్వెస్ట్మెంట్ కూడా. సో ఎందుకంటే వాళ్ళు టైం సేవింగ్ చూసుకుంటారు. సో కాబట్టి మనం ఎయిర్వేస్, రైల్వేస్, అదే విధంగా రోడ్వేస్ ఉన్న లొకేషన్స్, ఎలాంటి లొకేషన్స్ అయినా సరే అది సిటీకి దగ్గర దూరం అన్నది క్యాల్కులేట్ చేయకండి. ఈ రోజు మన ఒక మైండ్ సెట్ ఎలా మారిపోయిందంటే, ఒకప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే సిటీకి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది అనేది క్యాల్కులేట్ చేసేవాళ్ళు. కానీ ప్రజెంట్ కిలోమీటర్ నుండి మినిట్స్ మైండ్ సెట్ అనేది మారిపోయింది. సో ఈ రోజు మనం కిలోమీటర్లు అది 50 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 150 కిలోమీటర్లు అవ్వచ్చు. ఈ రోజు కిలోమీటర్లు కాదు అది క్యాల్కులేషన్ చేయాల్సింది. మనము టైం ఇక్కడ ఉంటే ½ అవర్ జర్నీ, 1 అవర్ జర్నీ, 2 అవర్స్ జర్నీ మనం చూసుకొని అక్కడ ఎంత డెవలప్మెంట్ మనకు క్రియేట్ అవుతుంది, ఎంత గ్రోత్ రాబోతుంది, ఎంత ఎంప్లాయ్మెంట్ అక్కడ మనకు క్రియేట్ అవుతుంది అనేది మనం దృష్టిలో పెట్టుకొని మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే
100కి 200% మీరు పెట్టిన పెట్టుబడి ప్రైమ్ లొకేషన్ అవ్వబోతుంది, ప్రైమ్ లొకేషన్ గానే ఉండబోతుంది. ఎందుకంటే ఇన్ కేసు ఫ్యూచర్ లో రీసేల్కి వెళ్ళినా కానీ అక్కడ ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనకు అక్కడ రీసేల్ అనేది కూడా చాలా ఈజీగా అవుతుంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే లొకేషన్స్ ఎలా ఉండాలంటే మనం మేజర్ గా మీరు చూసుకున్న విషయం రోడ్ వేస్, రైల్వేస్, ఎయిర్వేస్ ఉన్న లొకేషన్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎప్పటికైనా అది మంచి గ్రోత్ అవ్వడానికి స్కోప్ 100% ఉంది. సో మీరు ఒకవేళ మీకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మల్టిపుల్ రిటర్న్స్ రావాలని చెప్పేసి మీకు ఒక అపోహలు ఉంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో ఉంటే, మీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ మనకు మల్టిపుల్ రిటర్న్స్ తీసుకొచ్చే అవకాశం ఉందనే దాని గురించి మీకు క్లారిటీ లేకుంటే దయచేసి మనకి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ ఉన్నాయి, మీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, మీరు ఎలా ఒక ప్లాన్ చేస్తున్నారు, మీ యొక్క ప్లాన్ కి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచి రిటర్న్ వస్తున్న దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ అయిన వాళ్ళు దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే మోర్ వీడియోస్ అన్ని కూడా మీకు చూడడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని రియల్ ఎస్టేట్ సంబంధించిన వీడియోలు మీకు కావాలనుకుంటే దయచేసి కామెంట్ చేయండి. ఎలాంటి టాపిక్ పై మీకు వీడియో చేయాలనుకుంటున్నాను నేను దయచేసి మీరు కామెంట్ చేస్తే మీకు దానికి సంబంధించిన వీడియో నేను చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.